వెల్కమ్ టు కామర్స్ గైడ్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ స్ట్రక్చర్ ఆఫ్ అకౌంటింగ్. స్ట్రక్చర్ ఆఫ్ అకౌంటింగ్ ఒక స్టెప్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ట్రాన్సాక్షన్స్, జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్. ఫైనల్ అకౌంట్స్లో ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్. పిఎండ్ఎల్ అకౌంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఇవి స్టెప్ బై స్టెప్ మనం చేసుకుంటూ వచ్చి లాస్ట్కి ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తాం అనమాట. ఇది ఒక నార్మల్ ఒక స్ట్రక్చర్ ఆఫ్ అకౌంటింగ్. ఈ స్ట్రక్చర్ ఆఫ్ అకౌంటింగ్లో ఫస్ట్ వచ్చి ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటంటే, ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ బిట్వీన్ బయ్యర్ అండ్ సెల్లర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. కంపెనీలో మనం ప్రతిరోజు రకరకాల గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ ఏవో ఒకటి పర్చేస్ కానీ సెల్లింగ్ కానీ జరుగుతుంటుంది ప్రతి డే టు డే యాక్టివిటీస్లో. వీటన్నిటిని ఓన్లీ మనీకి ఆర్ మనీ ఈక్వలెన్స్ మాత్రమే మనం పర్చేస్ కానీ సేల్స్ కానీ చేసామనుకో, వాటిని మాత్రమే ట్రాన్సాక్షన్స్ అంటారు. అండ్ ఇంకో డెఫినేషన్ ఏంటంటే, ట్రాన్సాక్షన్స్ ఆర్ ద ఈవెంట్స్ అకర్డ్ ఇన్ బిజినెస్ డే టు డే యాక్టివిటీస్ విచ్ హ్యావ్ మానిటరీ ఎఫెక్ట్ ఇన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. మనం కంపెనీలో ప్రతిరోజు చేసే రకరకాల ఈవెంట్స్లో ఏవైతే మానిటరీ ఎఫెక్ట్ కలిగి ఉంటాయో వాటిని మాత్రమే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి కన్సిడర్ చేస్తాం. మన ఫైనల్ టార్గెట్ ఏంటంటే అకౌంట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడం. ఎందుకు చేస్తామంటే, మన కంపెనీ యొక్క పొజిషన్ తెలుసుకోవడానికి, దాని యొక్క అది గ్రోత్లో ఉందా ఇలా ఉందో తెలుసుకోవడానికి మనం ఫైనాన్షియల్ ప్రిపేర్ చేస్తాం. దానికి మెయిన్ ఏంటంటే ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షన్స్ మనం తీసుకోవాలి. ఏ ట్రాన్సాక్షన్స్ అంటే, ఏవైతే మానిటరీ ఎఫెక్ట్ కలిగి ఉంటాయో, మనం చేసే డే టు డే యాక్టివిటీస్లో ఏవైతే మానిటరీ ఎఫెక్ట్ కలిగి ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ మాత్రమే మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి కన్సిడర్ చేస్తాం అనమాట. సపోజ్ ఐ వాంట్ టు సెల్ ఏ కార్. నేను కార్ని అమ్మాలనుకుంటున్నాను. ఇట్ ఇస్ జస్ట్ ఒపీనియన్ మాత్రమే. దీంట్లో ఎటువంటి మానిటరీ ఎఫెక్ట్ లేదనమాట. సో దీన్ని మనం ట్రాన్సాక్షన్గా కన్సిడర్ చేయం. అండ్ బేసికలీ ట్రాన్సాక్షన్ యొక్క నేచర్ ఎలా ఉంటుందంటే, కంపెనీకి అది ఇన్కమ్ తెచ్చి ఉండొచ్చు, ఎక్స్పెన్స్ చేసి ఉండొచ్చు, అసెన్స్ తెచ్చి ఉండొచ్చు, లయబిలిటీస్ అయి ఉండొచ్చు. బేసిక్గా ఈ నాలుగిట్లోనే ఉంటుంది ట్రాన్సాక్షన్ అనేది కంపల్సరీ కంపెనీకి. తర్వాత ఏవైతే ట్రాన్సాక్షన్స్ మనం నోటీస్ చేసామో మానిటరీ ఎఫెక్ట్ ఉన్నాయని, వాటన్నిటినీ నెక్స్ట్ జర్నల్ ఎంట్రీస్ పోస్ట్ చేయాలన్నమాట. ఎలా ఈ జర్నల్ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తామంటే, బై యూజింగ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ఉపయోగించి మనము ఈ అకౌంటింగ్లో ఎంట్రీస్ అనేది పోస్ట్ చేస్తాం, ఎంట్రీస్ అనేది రాస్తాం అనమాట. ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఏంటంటే, మనం చేసే ట్రాన్సాక్షన్స్ ఏవైతే మానిటరీ ఎఫెక్ట్ ఉంటాయో వాటిని మన కంపెనీని రెండు రకాలుగా ఎఫెక్ట్ చేస్తాయి అనమాట. ఎలా అంటే, ఒకటి మనకు సపోజ్ ఏదైనా వస్తువుని మనం కొన్నా కానీ, ఒకటి అమ్మినా కానీ, ఒకటి మన కంపెనీలోకి వస్తుంది, ఒకటి వెళ్ళిపోతుంది. సపోజ్ మనము ఒక కార్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నాం. ఒక కార్ని పర్చేజ్ చేసాం. సపోజ్ ఒక 20,000 కార్ పర్చేజ్ చేసాం అనుకోండి. ఆ కార్ అనేది మన కంపెనీలోకి వస్తుంది. ఈ క్యాష్ అనేది కంపెనీలోంచి వెళ్ళిపోతుంది. ఇలా రెండు రకాలుగా ఒక్కొక్క ట్రాన్సాక్షన్, ఏదైతే మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్ మన కంపెనీని రెండు రకాలుగా ఎఫెక్ట్ చేస్తుంది. దీన్ని ఒకటి గివింగ్ ఆస్పెక్ట్ అండ్ రిసీవింగ్ ఆస్పెక్ట్ అంటారు అనమాట. రిసీవింగ్ ఆస్పెక్ట్ అండ్ గివింగ్ ఆస్పెక్ట్. మనం చేసే ట్రాన్సాక్షన్స్లో మన కంపెనీని రెండు రకాలుగా ఎఫెక్ట్ చేస్తాయి. ఒకటి రిసీవింగ్ ఆస్పెక్ట్, గివింగ్ ఆస్పెక్ట్.
ఈ రిసీవింగ్ ఆస్పెక్ట్ అంటే ఏదైతే మనం కంపెనీలోకి తీసుకుంటామో, ఏదైతే మనం రిసీవ్ చేసుకుంటామో ఆ ట్రాన్సాక్షన్ వల్ల, మనం చేసిన డైలీ ట్రాన్సాక్షన్ వల్ల దాన్ని రిసీవింగ్ ఆస్పెక్ట్ అంటారు. రిసీవింగ్ ఆస్పెక్ట్ని ఏం పేరు పెట్టారంటే డెబిట్ అంటారు అనమాట. ఏదైతే మనం ఇచ్చేస్తామో, మనం తీసుకున్న వస్తువుకి ఏదైతే మనం ప్రతిఫలంగా ఏదైతే ఇస్తామో, సపోజ్ మనీ ఇచ్చేయచ్చు, లేదా చెక్ ట్రాన్స్ఫర్ చేసి ఉండొచ్చు, దానికి లేదా మనీ ఈక్వలెంట్స్ ఏమైనా ఉండి ట్రాన్స్ఫర్ చేసి ఉంటాం, వాటిని గివింగ్ ఆస్పెక్ట్. ఈ గివింగ్ ఆస్పెక్ట్ని క్రెడిట్ అంటారు అనమాట. అంటే కంపెనీలోంచి వెళ్ళిపోతుంది, దీన్ని క్రెడిట్ అంటారు అనమాట. ఈ రెండింటిని ఉపయోగించుకొని మనం ఒక ట్రాన్సాక్షన్కి జర్నల్ ఎంట్రీస్ అని రాస్తాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బయింగ్ ఏ కంప్యూటర్ బై పేయింగ్ 20,000 ఇన్ క్యాష్. మనం కంపెనీలోకి ఒక కంప్యూటర్ని పర్చేజ్ చేయాలనుకుంటున్నాం. ఈ ట్రాన్సాక్షన్కి ఏ విధంగా ఎంట్రీస్ రాయాలి, జర్నల్ ఎంట్రీస్ రాయాలి. ఫస్ట్ అది రాసే ముందు ఏది మనకు రిసీవింగ్ ఆస్పెక్ట్, ఏది మనది గివింగ్ ఆస్పెక్ట్ ఒక ట్రాన్సాక్షన్లో. సపోజ్ ఈ ట్రాన్సాక్షన్లో మనం కంప్యూటర్ పర్చేజ్ చేయాలనుకున్నప్పుడు కంప్యూటర్ని మనకు కంపెనీలోకి రిసీవ్ చేసుకున్నాం కాబట్టి అది రిసీవింగ్ ఆస్పెక్ట్. దాన్ని ఏం చేయాలి, డెబిట్ చేయాలి. సపోజ్ క్యాష్ అనేది మన కంపెనీ నుంచి వెళ్ళిపోతుంది, అంటే మనం గివింగ్ ఆస్పెక్ట్. దీన్ని ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి. దీని తర్వాత మనం ఈ ట్రాన్సాక్షన్ యొక్క బయింగ్ ఏ కంప్యూటర్ బై పేయింగ్ 20,000 ఇన్ క్యాష్, ఈ ట్రాన్సాక్షన్కి ఎంట్రీ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ అకౌంట్ డేటా 20,000 టు క్యాష్ అకౌంట్ 20,000. ఈ కంప్యూటర్ అకౌంట్ని దీన్ని డెబిట్ చేస్తారు. టు క్యాష్ అకౌంట్ క్రెడిట్. ఈ విధంగా జర్నల్ ఎంట్రీస్ రాయాలి. దీన్ని ఏమంటారు, ఇలా యూజ్ చేసి డెబిట్ టు క్రెడిట్ యూజ్ చేసి మనం ఒక జర్నల్ ఎంట్రీస్ రాయడాన్ని డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. ఈ జర్నల్ ఎంట్రీస్ రాయడానికి డబుల్ ఎంట్రీ సిస్టంలో కొన్ని రూల్స్ అనేది ఉంటాయి. వాటిని గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంటింగ్ అంటారు. ఫస్ట్, పర్సనల్ అకౌంట్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఆల్ ద పర్సన్స్ అండ్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ ఏవైతే కంపెనీలో మనం ట్రాన్సాక్షన్స్ కంపెనీస్తో కానీ వీటితో కానీ చేసినప్పుడు వాటిలో పర్సన్స్ కానీ ఆర్టిఫిషియల్ పర్సన్స్ కానీ వచ్చినారనుకోండి, వాటికి ఎంట్రీస్ రాయడానికి పర్సనల్ అకౌంట్ అనే రూల్ని ఉపయోగిస్తాం. ఈ పర్సనల్ రూల్ ఏంటంటే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. నెక్స్ట్, రియల్ అకౌంటింగ్ రూల్. ఈ రియల్ అకౌంటింగ్ రూల్ ఏంటంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్ టు ద బిజినెస్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ ఫ్రమ్ ది బిజినెస్. అంటే ఏదైతే మన కంపెనీలోకి వస్తుందో దాన్ని డెబిట్ చేస్తాం, ఏదైతే కంపెనీ నుంచి వెళ్ళిపోతుందో వాటిని క్రెడిట్ చేస్తాం. ఇది రియల్ అకౌంటింగ్ యొక్క రూల్ అనమాట. ఏవైతే మనం అసెట్స్ ఫర్ ఆల్ అసెట్స్ ఆఫ్ ది కంపెనీ అండ్ క్యాష్, వీటికి మాత్రం రియల్ అకౌంటింగ్ ఉపయోగించి మనం ఎంట్రీస్ రాస్తాం అనమాట. ఏవైతే అసెట్స్ వస్తాయో వాటికి. మూడోది నామినల్ అకౌంట్. ఈ నామినల్ అకౌంట్కి జనరల్ ఎంట్రీస్ ఎలా రాస్తామంటే డెబిట్ ద ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్ ఆఫ్ ది బిజినెస్, క్రెడిట్ ద ఇన్కమ్ ఆర్ గెయిన్ ఆఫ్ ది బిజినెస్. ఏవైతే మనకి ఎక్స్పెన్సెస్ కానీ లాసెస్ కానీ వస్తాయో వాటిని డెబిట్ చేస్తాం. ఏవైతే మనకి ఇన్కమ్ కానీ గెయిన్ అయితే వస్తాయో వాటిని క్రెడిట్ చేస్తాం. ఈ నామినల్ అకౌంట్కి ఉపయోగించి ఎటువంటి ట్రాన్సాక్షన్స్కి మనం ఎంట్రీస్ రాస్తామంటే ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్ అండ్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. ఏవైతే మనకు ఎక్స్పెన్సెస్ కానీ లాసెస్ కానీ వస్తాయో వాటికి నామినల్ అకౌంట్ ఉపయోగించి జనరల్ ఎంట్రీస్ రాస్తాం అనమాట. ఈ జనరల్ ఎంట్రీ రాసేటప్పుడు మెయిన్గా మనం గుర్తుపెట్టుకున్నది అంటే ఒక ట్రాన్సాక్షన్లో మనం ఎంత అమౌంట్ అయితే డెబిట్ చేస్తామో అంతే అమౌంట్ క్రెడిట్ అవుతుంది. మనం ఏ ట్రాన్సాక్షన్ చూపించి మనం ఏ ట్రాన్సాక్షన్ ఉపయోగించి మనం ఎంట్రీ రాస్తామో ఆ ఎంట్రీలో ఎంతైతే మనం డెబిట్ చేస్తామో అంతే క్రెడిట్ అవుతుంది. ఒకవేళ ఎక్కువ చేస్తే అది రాంగ్ ఎంట్రీ అయిపోతుంది. యాక్చువల్గా జర్నల్ ఎంట్రీ అనేది ఎట్లా ఉంటుందంటే ప్రొఫార్మా, డేట్, పర్టికులర్స్, లెడ్జర్ ఫోలియో నెంబర్. ఈ లెడ్జర్ ఫోలియో నెంబర్ ఏంటంటే యాక్చువల్గా ఇది ఉండదండి. ఇప్పుడు ఇదంతా ఈ ప్రొసీజర్ అంతా మాన్యువల్ అకౌంటింగ్. ఇప్పుడు మాన్యువల్ అకౌంట్ అనేది లేదు, కానీ నాలెడ్జ్ కోసం చెప్తాను. లెడ్జర్ ఫోలియో నెంబర్ ఏంటంటే మనం
మాన్యువల్ అకౌంటింగ్లో బుక్స్ మెయింటైన్ చేస్తాం అనమాట. ఈ జనరల్ ఎంట్రీస్ రాసిన తర్వాత ఈ జనరల్ ఎంట్రీస్ యాక్చువల్గా ఏమిటంటే డే బుక్ అంటారు, ఇనిషియల్ బుక్ ఆఫ్ అకౌంటింగ్. మనం డే టు డే జరిగే యాక్టివిటీస్ని డే వైజ్, ఈ డేట్ ఇక్కడ పర్టికులర్స్ దగ్గర ఎంట్రీస్ రాసి డెబిట్ ఎంత అయింది, క్రెడిట్ ఎంత అయింది అనేది మామూలుగా ఇది ఒక ప్రొఫార్మాలో రాస్తాం. ఈ లెడ్జర్ ఇలా జనరల్ ఎంట్రీస్ రాసిన తర్వాత మనం లెడ్జర్స్ క్రియేట్ చేస్తామంట. ఆ లెడ్జర్స్లో ఈ అకౌంట్కి సంబంధించి సపోజ్ ఇక్కడ ఏదైతే మనం డెబిట్ చేసి ఉంటామో ఒక అకౌంటింగ్ హెడ్ని, ఈ అకౌంట్ ఎన్నో పేజీలో ఉందో అనేది ఒక నెంబర్ అనేది ఇక్కడ రాస్తారనమాట. దాన్ని లెడ్జర్ ఫైల్ నెంబర్ అంటారు. ఈ విధంగా మనం జనరల్ ఎంట్రీస్ అనేది డైలీ డేట్ వైజ్ రాసుకుంటూ ఎంటర్ చేస్తారనమాట. ఈ విధంగా రాసిన జనరల్ ఎంట్రీస్కి మనం ఏం చేస్తాం, నెక్స్ట్ ఏంటంటే లెడ్జర్ పోస్టింగ్. ఈ లెడ్జర్ పోస్టింగ్ అంటే ఏంటంటే ప్రిన్సిపల్ బుక్ ఆఫ్ అకౌంటింగ్. మనం ఇక్కడ డేట్ వైజ్ ఎంటర్ చేసిన ప్రతి జనరల్ ఎంట్రీస్ని లెడ్జర్ అకౌంట్స్ రాస్తాం. ఆ లెడ్జర్ అకౌంట్స్ ఎలా రాస్తామంటే, ఈ లెడ్జర్ ఈజ్ అకౌంట్ యాక్చువల్ అకౌంట్ హెడ్ టు ఐడెంటిఫై యువర్ ట్రాన్సాక్షన్. మనం రాసిన జనరల్ ఎంట్రీస్లో ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ 2 అకౌంట్స్ని డిఫైన్ చేస్తుంది. సపోజ్ ఇక్కడ చూడండి, మనం ఇంతకుముందు చెప్పుకున్న ఎంట్రీస్లో కంప్యూటర్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. వీటిలో కంప్యూటర్ అనేది ఒక అకౌంట్ హెడ్, క్యాష్ అనేది ఒక అకౌంటింగ్ హెడ్. వీటికి సపరేట్గా ఒక లెడ్జర్ అకౌంట్ ఉంటుంది, దీనికి సపరేట్గా ఒక లెడ్జర్ అకౌంట్ ఉంటుంది. అది ఎలా రాస్తారంటే ఇలా, కంప్యూటర్ యొక్క ఇక్కడ టీ షేప్, ఇది లెడ్జర్ స్టేట్మెంట్. యాక్చువల్గా ఇలా ఉండదు ఫార్మేట్. డెబిట్, క్రెడిట్. కంప్యూటర్కి ఏం చేసాం మనం, డెబిట్ టు క్యాష్ అనేదని అమౌంట్ని డెబిట్ చేసాం. ఇక్కడ క్యాష్ అకౌంట్లో ఏం చేసాం, బై కంప్యూటర్స్ అని క్రెడిట్ చేసాం. సో బోత్ ఇక్కడ 20,000, ఇక్కడ 20,000 సేమ్ అమౌంట్. ఇక్కడ ఎంత డెబిట్ చేసామో ఇంత అక్కడ క్రెడిట్ చేసాం. సో మనకు డిఫరెన్స్ అనేది రానమాట. అట్ లాస్ట్ మనం లెడ్జర్ అకౌంట్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తామంటే, మనం ఒక్కొక్క అకౌంట్ హెడ్ యొక్క ఇండివిజువల్ బ్యాలెన్స్ ఫైండ్ చేయడానికి. సపోజ్ ఈ సన్నీ డేటార్స్ ఎంత ఉంది, క్యాష్ ఎంత ఉంది, క్యాష్కి ఎంత డెబిట్ అయింది, క్యాష్ ఎంత క్రెడిట్ అయింది, సన్నీ డేటార్స్ ఎంత డెబిట్ అయింది, సన్నీ డేటార్స్ ఎంత క్రెడిట్ అయింది, వాటి యొక్క బ్యాలెన్స్ ఆ రోజుకి. సపోజ్ మంత్లీ మనం ఫైండ్ చేయాలనుకోండి, మంత్లీ మనకు బ్యాలెన్సెస్ కావాలనుకోండి, ఈ లెడ్జర్ అకౌంట్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. అవి యాక్చువల్గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఈ ఎండ్లో మనం ప్రిపేర్ చేస్తాం. అంతవరకు మనం ఈ సన్నీ డేటార్స్ ఎంత బ్యాలెన్స్ అయింది, లెడ్జర్ క్యాష్ బ్యాలెన్స్ ఎంత, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఫైండ్ చేసుకోవడానికి లెడ్జర్ అకౌంట్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. ఇలా లెడ్జర్ పోస్టింగ్ చేసిన ప్రతి ఒక్క అకౌంటింగ్ హెడ్ని మనం ఇయర్ ఎండింగ్లో క్లోజ్ చేయాల్సి వస్తుంది. క్లోజ్ చేసిన తర్వాత వాటికి బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. సపోజ్ ఈ అకౌంట్ని తీసుకుందాం, కంప్యూటర్ అకౌంటింగ్ టు క్యాష్ అనేది డెబిట్ చేసాం. దీన్ని క్లోజ్ చేస్తే ఏమవుతుంది, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 20,000 అనేది ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్. దీన్ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటే టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని రాయాల్సి వస్తుంది. ఇక్కడ అంటే ఇదేం చేస్తుంది, డెబిట్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. డెబిట్ సైడ్ 20,000 అని చూపిస్తుంది. సపోజ్ ఇక్కడ క్యాష్ అకౌంట్ బై కంప్యూటర్ 20,000 ఈ రెండింగ్లో క్లోజ్ చేస్తే బై టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అని డెబిట్ సైడ్ వేసుకొని 20,000 ఈక్వల్ చేసుకొని క్లోజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ అమౌంట్ అనేది ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేసుకున్నాం క్రెడిట్ సైడ్. ఎందుకంటే ఇది అడ్జస్ట్మెంట్ కోసం ఇక్కడ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అనేది రాసుకుంటాం. ఈ అమౌంట్ని క్రెడిట్ సైడ్ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటారు మన నెక్స్ట్ ఇయర్కి. అంటే ఇది క్రెడిట్ బ్యాలెన్స్ అనేది చూపిస్తాం అన్నట్టు. ఆ విధంగా లెడ్జర్ అకౌంట్స్ మనం క్రియేట్ చేసుకొని క్లోజ్ చేసుకున్న తర్వాత అది డెబిట్ బ్యాలెన్స్ కానీ క్రెడిట్ బ్యాలెన్స్ కానీ ఏవైతే చూపిస్తాయో వాటిని ఒక ప్రొఫార్మా ఒక స్టేట్మెంట్లో తీసుకొని మనం ఎంటర్ చేస్తాం అనమాట. సపోజ్ ఇది ఒక ట్రయల్ బ్యాలెన్స్ యొక్క ప్రొఫార్మా ఇలా ఉంటుంది. పర్టికులర్స్, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్. వాటిలో క్యాపిటల్ కానీ సేల్స్ కానీ అకౌంట్స్ హెడ్స్ అనమాట. ఇవన్నీ క్యాపిటల్ కానీ సేల్స్ కానీ పర్చేసెస్ కానీ అసెట్స్, లయబిలిటీస్, ఇన్కమ్స్. సో ఇంకేవైనా ఇలాంటివి ఏవి వచ్చినా అవి డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తే డెబిట్ బ్యాలెన్స్లో ఇక్కడ రాస్తాం, క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తే ఇటు సైడ్ రాస్తాం. అట్ లాస్ట్ ఏమవ్వాలంటే మనకు ఇవి రెండు ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయిందనుకోండి మనం చేసిన లెడ్జర్ పోస్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఒకవేళ ఈక్వల్ కాలేకపోతే ఎక్కడన్నా మిస్టేక్ జరిగి ఉంటుంది, దాన్ని మళ్ళీ వెరిఫై చేసుకోవాలి. రెస్ట్రిక్ట్స్ ఏంటి చూద్దాం. ట్రయల్ బ్యాలెన్స్ ఈజ్ నాట్ ఎన్ అకౌంట్. ఇది అకౌంట్ కాదు, ఇట్ ఈజ్ ఏ
స్టేట్మెంట్ ఓన్లీ ద క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ద అకౌంట్స్ ఆర్ షోన్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్. మనం ఏవైతే లెడ్జర్ అకౌంట్స్ లో క్లోజ్ చేస్తామో వాటిని మాత్రమే ట్రయల్ బ్యాలెన్స్ లో చూపిస్తాం. ఇట్ ఈస్ ఓన్లీ ఏ సమ్మరీ ఆఫ్ అకౌంట్స్. మనం అకౌంట్స్ యొక్క ఏవి డెబిట్ అయినాయి, ఏవి ఒక అకౌంటింగ్ అనేది మనం ట్రయల్ బ్యాలెన్స్ లో చూపించమన్నమాట. ఓన్లీ టోటల్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఒక సమ్మరీ మాత్రమే, ఏవేవి ఈ అకౌంట్ కి ఎంత బ్యాలెన్స్ ఉంది అవి మాత్రమే. ఇట్స్ ఓన్లీ సమ్మరీ ఆఫ్ అకౌంట్స్. ఇట్ షోస్ ద అర్థమెటికల్ మిస్టేక్ ఆఫ్ ది ఎంట్రీస్. సపోజ్ అవి రెండు మనం అనుకున్నట్టు డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ కాలేదనుకోండి, అది ఏ హెడ్ లో తప్పైందో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అది ఓన్లీ మనం ఈ మనీ యొక్క డిఫరెన్స్ మాత్రమే మనం ఫైండ్ చేసుకోవచ్చు. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ ద బ్యాలెన్స్ షీట్ ఆర్ ప్రిపేర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది ట్రయల్ బ్యాలెన్స్ ఓన్లీ. ఎప్పుడైతే మనం ట్రయల్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుందో, డెబిట్ కానీ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుందో, తర్వాత మనం ఫార్వర్డ్ స్టెప్ ఏంటంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేది ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ ట్రయల్ బ్యాలెన్స్ కానీ ఈక్వల్ కాలేకపోతే మళ్ళీ ఎక్కడ తప్పైందో వెరిఫై చేసుకొని తర్వాత దాన్ని ఈక్వల్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ట్రేడింగ్ అండ్ P&L ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. లాస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్రయల్ బ్యాలెన్స్ ఏంటంటే ద క్లోజింగ్ స్టాక్ బ్యాలెన్స్ ఈజ్ నెవర్ షోన్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్. ఈ క్లోజింగ్ స్టాక్ని ట్రయల్ బ్యాలెన్స్లో చూపించరు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఏ అకౌంటింగ్ హెడ్ బ్యాలెన్స్. క్లోజింగ్ స్టాక్ అంటూ సపరేట్గా హెడ్ ఏమి ఉండదు, ఎందుకంటే దీని క్లోజింగ్ స్టాక్తో మనం ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయము. అది యాక్చువల్గా ట్రేడింగ్ అకౌంట్లో వచ్చే ఒక అడ్జస్ట్మెంట్. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేస్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు క్లోజింగ్ స్టాక్. క్లోజింగ్ స్టాక్ని ఎప్పుడు కాస్ట్కి ఎంటర్ చేస్తారు, అండ్ ఇలా ఎంటర్ చేసిన ఇది కాస్ట్ వాల్యూకి ట్రేడింగ్ అకౌంట్లో ఎంటర్ చేస్తారు. ఇలా ఎంటర్ చేసిన దాన్ని బ్యాలెన్స్ షీట్లో కరెంట్ అసెట్గా చూపిస్తారు. క్లోజింగ్ స్టాక్ యొక్క కాస్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి చాలా రకాల మెథడ్స్ ఉంటాయి. లీఫో, ఫీఫో అని, అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అని. దీనికి చాలా ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ ఫైనల్గా ఏంటంటే ఇది ఒక అడ్జస్ట్మెంట్, అందుకని మనం ట్రయల్ బ్యాలెన్స్లో రాదు. దీనికంటూ సపరేట్గా మనం ఎటువంటి క్లోజింగ్ బ్యాలెన్స్తో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ చేయం కాబట్టి దీనికంటూ సపరేట్ లెడ్జర్ ఏమంటూ ప్రిపేర్ చేయము. ఇది ఒక అడ్జస్ట్మెంట్, అందుకని దీన్ని ట్రయల్ బ్యాలెన్స్లో చూపించాము.